హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒకటో తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు వీరి అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1 తారీఖునే ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య గమనిక ఏంటంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ కూడా ప్రెజెంటు పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయన్నమాట. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వారి యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి అండి. ఎందుకంటే ప్రతి నెల మన పే స్లిప్‌లో మన వివరాలు, వ్యక్తిగత వివరాలు, అలాగే ఆర్థిక వివరాలు అన్నీ కూడా ఎర్నింగ్స్, డిడక్షన్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందన్నమాట. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులైతే వారి యొక్క పే స్లిప్స్‌ను నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం సేఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి విషయానికొస్తే, ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఇక ఎస్టీఓ గారి పరిధిలో ఇప్పటికీ అప్రూవల్ అయిన బిల్లులు అంటే ఎస్టీఓ గారి చేత కంప్లీట్‌గా అప్రూవల్ కాబడినటువంటి బిల్లులు ఎస్టీఓ తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులైతే ఆమోద ముద్ర వేసుకున్నాయి. ఇంకా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉండగా, అత్యధిక బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. బిల్లు నిధుల కోసం ఎదురు చూస్తుందని. ఏదైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులు రేపు ఉదయానికల్లా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అలాగే ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా రేపు ఉదయానికి లేదా రేపు మధ్యాహ్నం సమయంలో ఈ కుబేర్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది. కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ అంటే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా ఆమోదించబడలేదు అనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఏపీఓ కార్యాలయాలలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందండి. అదేంటంటే ప్రాన్ ఖాతా ఉపసంహరణ, పెట్టుబడి మరియు నష్టాలపై ఒక స్పష్టత అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఒక కీలకమైన విషయం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలండి. అదేంటంటే ప్రాన్ ఖాతా, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ ఖాతాలో మీకు కనిపించే మొత్తం సొమ్ము అనేది 2 విభాగాలపైన ఆధారపడి ఉంటుంది. మొదటిది మీరు వేతనం నుండి ప్రతి నెల జమ చేసిన పెట్టుబడి కాంట్రిబ్యూషన్. రెండోది ఆ పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లభించిన రిటర్న్స్, లాభాలు ఉంటాయన్నమాట. ఈ రెండిటి మొత్తం కలిపి అయితే ఉంటుంది. వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మరి ఖాతా నిర్మాణం మీ సొమ్ము ప్లస్ ప్రభుత్వం సొమ్ము కలిపితేనే ఖాతా నిర్మాణం అవుతుంది. సో, మీ పెట్టుబడిని సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. అంతే మొత్తంలో. అంటే మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ లాగా. అందువల్ల మీ ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మీ వాటా, రెండవది ప్రభుత్వం ఇచ్చిన వాటా. దీనిపై అదనంగా మార్కెట్ లాభాలు, రిటర్న్స్ కూడా జమవుతాయి. ఉదాహరణకు విత్‌డ్రాయల్ పరిమితి. ఎన్‌పీఎస్ ప్రాన్ నియమాల ప్రకారంగా మీరు వేతనం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తంలో 25% వరకు మాత్రమే మధ్యంతర ఉపసంహరణ చేయడానికి అర్హులు.
అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ప్రభుత్వం జమ చేసిన వాటా, దానిపై వచ్చిన రిటర్న్స్, అలాగే మీ మొత్తం రిటర్న్స్‌పై హక్కు ఉండదు. ఒక ఉదాహరణలో చూద్దాము. మీ ప్రాన్ ఖాతాలో మొత్తం 25,00,000 ఉన్నాయి అనుకుందాము. అందులో 5,00,000 మార్కెట్ రిటర్న్స్ అంటే అసలు, పెట్టుబడి. సో, ఈ 5,00,000 తీసేస్తే 20,00,000 ఉంటాయి. అందులో ప్రభుత్వం వాటా 10,00,000, మీ వాటా 10,00,000 అనమాట. ఈ విధంగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉపసంహరణ చేయగలిగిన అమౌంట్ కేవలం మీ యొక్క వాటాలో, మీ 10,00,000 వాటాలో మాత్రమే 25% వరకు గరిష్టంగా అయితే ఉపసంహరణ చేసుకోగలరు. అంటే 2,5,00,000 మాత్రమే మీరు విత్‌డ్రా చేయగలరనమాట. అమౌంట్ మాత్రం 25,00,000 చూపించినప్పటికీ. సో, ఇప్పుడు నష్టం ఎలా జరుగుతుంది? మన పార్షియల్లీ విత్‌డ్రా చేసుకుంటే అంటే మీరు ఈ 2,5,00,000 అంటే 25% మీ యొక్క వాటాలోంచి ఉపసంహరించుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం జమ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్, అలాగే దానిపై వచ్చిన రిటర్న్స్ అన్నీ కూడా భవిష్యత్తులో మీకు దూరమవుతాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే, మీ సేవ పూర్తయ్యేసరికి ఇది సుమారుగా 15,00,000 వరకు నష్టంగా మారే అవకాశం ఉంది. తేల్చి చెప్పాలంటే, మధ్యంతర ఉపసంహరణ ద్వారా ఇప్పుడే పొందే సొమ్ము చిన్నదే, కానీ దానివల్ల భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల నిజంగా అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రాన్ ఖాతా నుంచి ఉపసంహరణ చేయడానికి సరైన నిర్ణయం కాదు అని నిపుణులు సూచిస్తూ ఉన్నారనమాట. సో, ఆ అమౌంట్ మనం బయట ఎక్కడైనా తీసుకోవచ్చు. సో, కానీ ప్రాన్ ఖాతాలో తీస్తే భవిష్యత్తులో దానిపై వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా, రిటర్న్స్ అన్నీ గూడా కోల్పోవాల్సిన స్థితి. ఇకపోతే ఒకటో తేదీన జమ కానున్న జీతాలు, పెన్షన్లు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకుంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీన జమ కానున్న పెన్షన్లు, మిగిలిన డిపార్ట్‌మెంట్‌లకు ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌లను, అలాగే తమ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇకపోతే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచుకచర్ల, కృష్ణా జిల్లా. ఇకపోతే నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కల్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, మదంగి, విజయనగరం. తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాజవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్తివీడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పల్మనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, అలాగే వైజాగ్, సీతమ్మధార, తిరుపతి తదితర ఎస్టీఓ పరిధిలో రేపు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయన్నమాట. సో, మనకు రేపు ఉదయం సమయానికి వీళ్ళలో అప్డేట్‌ని బట్టి వీడియో ద్వారా అయితే అందిస్తాను. సో, ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్డేట్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఎప్పటిలాగే పూర్తి స్థాయిలో ఈ యొక్క సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు మన ఛానెల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.